అందరికీ నాటు మష్రూమ్ కర్రీ అండి ఇది. నా స్టైల్‌లో చూసాను. ముందు ఉప్పు, పసుపు, కారం కలిపి పెట్టుకోవాలండి. ఆ తర్వాత కళాయిలో కొంచెం తగినంత నూనె ఏసుకొని, ఇలా గరం మసాలా పేస్ట్ చేసుకోవాలి. ఈ లోపున అల్లం, వెల్లుల్లి, ఉల్లి ముద్దలా చేసుకోవాలండి. గరం మసాలా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇవన్నీ ఆ ఉల్లి ముద్ద, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి బాగా ఏగిన తర్వాత ఈ మష్రూమ్స్ వేసేయాలండి. మష్రూమ్ వేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసరికి ఇంత వాటర్‌లా చేరుతది. ఈ వాటర్ అంతా బాగా దగ్గరగా చిక్కగా చేసుకోవాలండి. కొద్దిగా దగ్గర అయిపోతే బాగా కర్రీ బావుంటది. చూడండి చాలా టేస్టీగా, ఈజీగా అయిపోయిందండి కర్రీ. చూడండి నేను తింటున్నాను చూడండి. ఇలా చూడండి మష్రూమ్స్ అస్సలు బ్రేక్ అవ్వకుండా వండానండి. అసలు చికెన్ పనికిరాదండి. ఈ మష్రూమ్స్ అంత టేస్టీగా ఉంది. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి.